హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. అందరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నా అండి. మీ కవిత, కేతిరెడ్డి బ్లాగ్స్. తర్బూజా షర్బత్తో మీ ముందుకు వచ్చా అండి, కొత్త రెసిపీతో. ఒకసారి చూద్దామండి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అనేది. దీనికి కావాల్సింది కర్బూజా పండు అండి ఒకటి, మనం కస్టర్డ్ పౌడర్ అండి, వెనీలా ఎసెన్స్తో ఉన్నది ఒక కప్పు ఉడికించి పెట్టుకున్నాను నేను. సగ్గుబియ్యం కూడా అండి నానబెట్టి బాయిల్ చేసి పెట్టుకున్నాను. సబ్జా గింజలు నానబెట్టుకున్నాను అండి. షుగర్, డ్రై ఫ్రూట్స్ అండి, మీకు ఏవేవి ఇష్టం ఉంటే అవన్నీ వేసుకోండి. ఈ పండు, మిల్క్ అండి, అంతే. ఓకే అండి, ఒకసారి చూద్దాం ఎలా చేద్దాం. అదంతా తీసుకున్నామండి, పండుది వేసేస్తున్నాను నేను. ఇందులో కొన్ని మిల్క్, షుగర్ పోసా అండి. ఇది కస్టర్డ్ కూడా వేసేస్తున్నా అండి. దీంట్లో వేసేసి మిక్సీ పట్టుకుందాం మనం ఒకసారి. ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేసి షుగరు, మిల్క్, అయిపోయిందండి. కూల్ వాటర్ కూడా కలుపుతున్నాను నేను కొన్ని. చాలా చిక్కగా వచ్చింది చూడండి. దీంట్లో సగ్గుబియ్యం మనం ఉడకబెట్టుకుంది కదండి, అది. కర్బూజా జ్యూస్ రెడీ అయిందండి, మనం సర్వ్ చేసుకుందాం. ఇందులో అన్నీ వేసేసాయండి నేను. సబ్జా గింజలు, మనం నానబెట్టుకున్న సగ్గుబియ్యం, ఐస్ పీసెస్ వేస్తున్నా అండి. అయిపోయిందండి, కర్బూజా జ్యూస్ రెడీ అయిందండి. ఐస్ పీసెస్ వేసాను నేను ఇందులో. ఒకసారి టేస్ట్ చేద్దామండి. తర్బూజా షర్బత్ రెడీ అయిందండి. టేస్ట్ చేద్దాం ఎలా ఉందనేది. నేను ఇలానే తాగుతున్నా అండి, స్పూన్, స్ట్రా ఏం పెట్టట్లేను. నాకెందుకో ఇది చూస్తే ఇలానే తాగాలనిపించింది, అందుకే ఇలానే తాగుతున్నా అండి. అసలు చాలా టేస్ట్ ఉందండి, చాలా అద్భుతంగా ఉంది. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇలానే చేసుకోండి, చాలా బాగుందండి. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ రెసిపీతో కలుద్దాం. బాయ్ బాయ్ అండి. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండి. బాయ్.